ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టంతా అమెరికా రాజకీయాలపైనే ఉంది. గత కొన్ని రోజులుగా రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో గెలుపు అంచనాలపై ఆసక్తి పెరుగుతూనే ఉంది. దీంతో అమెరికా రాజకీయాలు రోజుకో సెన్సేషన్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ రెండోసారి బరిలోకి దిగుతూ ఉండగా, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్నారు. అయితే బైడెన్ తడబాటు, ఆరోగ్య, వయసు రీత్యా ఆయన అధ్యక్ష రేస్ నుండి తప్పుకోవాలి అన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆ స్థానం భారత సంతతి కమలా హ్యారిస్ కు దక్కుతుంది అని అంతా భావించారు. అయితే బైడెన్ పట్టు విడవకపోవడంతో ఆ స్థానంపై ఆశలు వదులుకున్నారు. ఇదే నేపథ్యంలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తెలుగింటి అల్లుడిని ఎంచుకున్నట్లు వెల్లడించారు. దీంతో అమెరికా రాజకీయాల్లో భారతీయులు ఉప్పొంగే క్షణాలు వస్తున్నట్లు భావిస్తూ ఉన్నారు. తాజాగా పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులు జరిగిన ఘటన అమెరికానే కుదిపివేసింది. ఇలాంటి కీలక సమయంలో ఎన్నికల్లో గెలుపు దిశగా ముందడుగు వేసేందుకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ను ప్రకటించింది ఆ పార్టీ కమిటీ. అమెరికా రాజకీయాల్లో ఇలాంటి ఒక నిర్ణయమే సంచలనానికి దారితీస్తున్న నేపథ్యంలో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఒహియో రిపబ్లికన్ సెనేటర్ తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ను ఎంచుకున్నారు. అమెరికన్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్స్ గెలిస్తే అగ్రరాజ్ అమెరికాకి ఓ తెలుగింటి అమ్మాయి సెకండ్ లేడీగా నిలుస్తారు. ఎన్నికల రగడ తారాస్థాయికి చేరిన కీలక సమయంలో ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవడం, అది తెలుగు అమ్మాయిని సెకండ్ లేడీ అయ్యే ఛాన్స్ కల్పించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి 2-3 గంటలుగా గూగుల్ హోరెత్తుతోంది. ఆమె ఎవరో తెలుసుకునేందుకు లింక్డ్ఇన్ మొదలు ఫేస్బుక్ వరకు ఒకటే వెతుకులాట సాగుతోంది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం భారతీయ వలసదారుల బిడ్డ, భారత సంతతికి చెందిన న్యాయవాదే ఈ ఉషా చిలుకూరి. ట్రంప్ తాజా నిర్ణయంతో ఉపాధ్యక్షుడి అభ్యర్థిత్వం ఆశించిన భారత సంతతి వివేక్ రామస్వామికి ఒకంత షాక్ తగిలినట్లయింది. కాగా 39 ఏళ్ల జేడీ వాన్స్ ఓ తెలుగు మూలాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ యునైటెడ్ స్టేట్స్ కి 2వ మహిళవుతారు. మిల్వాకీలో జరిగిన పార్టీ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ట్రంప్ పై శనివారం దాడి జరిగిన మరుక్షణమే స్పందించిన తొలి రాజకీయ నాయకుడు జేడీ వాన్స్. ట్రంప్ పై హత్య ప్రయత్నం వెనుక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండవచ్చునని రిపబ్లికన్ సెనేటర్ వాన్స్ ట్వీట్ చేశారు. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న జేడీ వాన్స్ ఇప్పుడు ట్రంప్ కు అత్యంత ఇష్టమైన అనుచరుడని అంటారు. ఆయన భార్య ఉషా చిలుకూరి ఒకప్పుడు డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ల కిందట ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కాగా సెనేటర్ వాన్స్ పేదరికం రుచి తెలిసి యువతకు గొంతుకగా నిలిచిన ఓ తెల్లజాతి వర్కింగ్ క్లాస్ యువకుడు. ఒహియోలోని షార్ట్ పే కమ్యూనిటీలలో పెరిగాడు. పేదరికం, ఆర్థిక పోరాటాలపై ఆయన రాసిన హిల్బిల్లీ ఎలిజీ అనే పుస్తకం 2016లో ఓ పెద్ద సంచలనమైంది. అనేక భాషల్లోకి అనువాదమైన ఈ పుస్తకం గ్రామీణ అమెరికాలో చాలా మంది ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పట్టింది. వాన్స్ రాసిన పుస్తకం ఇన్స్పిరేషన్తో ర్యాన్ హోవార్డ్ దర్శకత్వంలో సినిమా కూడా వచ్చింది. రైజింగ్ స్టార్ వాన్స్ ప్రస్తుతం గ్రాండ్ ఓల్డ్ పార్టీ తరపున అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పోటీ పడుతున్నారు. మాజీ వెంచర్ క్యాపిటలిస్ట్, సక్సెస్ఫుల్ రైటర్, ప్రముఖ రాజకీయ నాయకుడిగా తన జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కాగా జేడీ వాన్స్ భారత సంతతికి చెందిన తెలుగింటి అమ్మాయి ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నారు. తన భర్త రాజకీయ ప్రయాణంలో ఉషా చిలుకూరి కృషి ఎనలేనిదని అనేక సార్లు వాన్స్ చెబుతూ వచ్చారు. ఓ పక్క కుటుంబాన్ని, మరో పక్క 3 పిల్లల్ని చూసుకుంటున్న ఉషా మన తెలుగింటి అమ్మాయి కావడం గర్వకారణం. నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్ గా పనిచేస్తూ ఎన్నో కేసుల్ని పరిష్కరించిన ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు సుదీర్ఘకాలం కిందట ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వెళ్లి స్థిరపడ్డారు. ఉషా కాలిఫోర్నియాలోనే పుట్టగా శాంటియాగో కాలిఫోర్నియాలో పెరిగారు. 38 ఏళ్ల వయసును ఉషా రాంచో పెనాస్కిటోస్ లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్లో చదివారు. మోడర్న్ హిస్టరీ మీద మక్కువతోనే యోల్ యూనివర్సిటీలో హిస్టరీలో BA, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మోడర్న్ హిస్టరీలో MPhil డిగ్రీ అందుకున్నారు. ఏల్ యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచే జేడీ వాన్స్ తో ఉషాకు పరిచయం ఉండగా ఆ పరిచయమే పెళ్లి వరకు వచ్చింది.
సంతతి ఉషా చిలుకూరి ఎంఫిల్ పూర్తవుతూనే 2018లో అమెరికా సుప్రీంకోర్టుకు లా క్లర్క్గా, ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, టొలెస్, ఆల్సన్లో పనిచేశారు. వ్యాపారం మొదలు కుటుంబ సమస్యల వరకు వివిధ రంగాలకు చెందిన అప్పీళ్లను కొలిక్కి తేవడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. కాలికేస్తే మెడకే, మెడకేస్తే కాలికేసి సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట అనేంతగా ఎదిగింది. 2013లో ఉషా చిలుకూరి యోల్ లా స్కూల్లో జేడీ వాన్స్ ని కలుసుకున్నారు. తెల్ల జాతీయులు ఎక్కువగా ఉండే అమెరికాలో సామాజిక క్షీణత అనే అంశంపై డిబేట్ నిర్వహించేందుకు వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న సమయంలో వీళ్ల మనసులు కలిశాయి. దీంతో 2014లో వీరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి కాలిఫోర్నియాలోని హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. ఆమె పెళ్లి ఓ హిందూ పురోహితుడి ఆధ్వర్యంలో జరిగినట్టు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యోల్లో చదువుతున్నప్పుడే యోల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్ గా, యోల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్ గా ఉషా పనిచేశారు. అంతేకాక సుప్రీంకోర్టు అడ్వొకసీ క్లినిక్, మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్, ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్టులో పాల్పంచుకున్నారు. విద్య, వైద్యం, ప్రభుత్వం సహా వివిధ రంగాలలోని సంక్లిష్టమైన సివిల్ లిటిగేషన్లను, అప్పీళ్లను పరిష్కరించిన అనుభవం తెలుగింటి అమ్మాయి ఉషా చిలుకూరికి ఉండటం విశేషం. వివిధ అంశాలపై అవగాహన ఉన్న ఉషా భర్త జేడీ వాన్స్ ఎన్నికై వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరిస్తే వైట్ హౌస్ లోకి ప్రవేశించిన ఓ తెలుగింటి అమ్మాయిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.